అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో గత వీడియోలో మనం ఇప్పటివరకు మన మ్యాథ్స్ బేసిక్స్ మీద ఆల్మోస్ట్ చాలా క్లాసులు చెప్పుకున్నాం. వాటిని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాం. దాని తర్వాత వన్ ఆఫ్ ద బేసిక్ ఇంపార్టెంట్ పార్ట్ ఆల్జీబ్రాని స్టార్ట్ చేసి దాన్ని కొంత దూరం వచ్చిన తర్వాత దాంట్లో క్లారిఫికేషన్ కోసం ఇంటీజర్ స్టార్ట్ చేసి దాన్ని ఆ ప్రాసెస్ రన్ అవుతుంది. ఇట్స్ గోయింగ్ ఆన్. అయితే మా ప్లానింగ్ ఏంటంటే ముందు కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయాక ప్రాబ్లమ్స్ చెప్తే బాగుంటుంది అనుకున్నాం. బట్ ఇప్పుడున్న పిల్లల రిక్వైర్మెంట్ని బట్టి కాన్సెప్ట్స్తో పాటు ప్యారలల్గా మన స్టేట్ సిలబస్ యొక్క టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసాం నాన్న. అయితే దీంట్లో ఏం చేస్తున్నామంటే ప్రతి క్లాస్ అంటే 6th, 7th, 8th, 9th, 10th ప్రతి క్లాస్లో టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి ప్రాబ్లం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ కూడా చెప్దాం అనుకుంటున్నాం. ద టైం అనేది అంత కంఫర్టబుల్గా మాకు సరిపోవట్లేదు. ఒకవేళ ఇన్ కేస్ టైం కనుక ఉంటే ఫ్యూచర్లో దాన్ని కూడా చెప్తాం. ఇందులో భాగంగా ఫస్ట్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని చెప్దాం అనుకున్నాం. దీంట్లో ఆల్రెడీ మేము బోర్డ్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని బిట్స్ని చెప్పడం జరుగుతుంది. రోజుకొక షార్ట్ను ఆల్రెడీ పెడుతున్నాం. దీనికి పిల్లలు కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఫస్ట్ వాళ్ళందరికీ నా తరపున థ్యాంక్స్ యూ వెరీ మచ్ ఫర్ దెమ్. ఎందుకంటే మంచి ప్రాపర్గా వింటున్నారు. కొంతమంది పిల్లలు నాకు ఆన్సర్స్ పెడుతున్నారు. సో వెరీ హ్యాపీ. అలాగే ఫిజిక్స్ బిట్స్ కూడా మేము స్టార్ట్ చేస్తాం. దాంట్లో భాగంగా మ్యాథమెటిక్స్ని కూడా స్టార్ట్ చేద్దామని ఈరోజు ఆ క్లాస్ మొదలు పెడుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో ఇంతకుముందు ఎలా అయితే మీరు సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథ్స్లో అతి వాల్యుబుల్ చాప్టర్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ లెవెల్లో ఎక్కువగా అడిగే చాప్టర్లో ఒకటైనటువంటి ట్రిగ్నామెట్రీ, ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ని చెప్పుకుంటాం. ఇది మన స్టేట్ బుక్లో 11th చాప్టర్ నాన్న. ఇదే చాప్టర్ సిబిఎస్ఈలో కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ని మీరు దీంట్లో పనికి వస్తుంది, దాంట్లో పనికి వస్తుంది. నాట్ ఓన్లీ లైక్ దట్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా పనికి వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనం ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీని స్టార్ట్ చేద్దాం. దాని ఫస్ట్ అసలు ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో ఏముంటుందో మనం ఇప్పుడు చెప్పుకుందాం. ద చాప్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ. అసలు దీంట్లో మనం ఏం చెప్పుకుంటాం, ఫస్ట్ అసలు ఈ ట్రిగ్నామెట్రీని ఫస్ట్ ఎక్కడ ఎవరు స్టార్ట్ చేశారు, తర్వాత అసలు ట్రిగ్నామెట్రీ అంటే ఏంటి, దీని యొక్క యూజెస్ ఏంటి, అసలు ఇందులో ఏముంటాయి, వాటిని మనం ఎలా యూజ్ చేస్తాం. దాని తర్వాత దాంతో ఇంట్రడక్షన్ పూర్తవుతుంది. ఎక్సర్సైజ్ కూడా మనం ప్రాబ్లం చెప్పుకున్నాం. ఫస్ట్ ఈ ట్రిగ్నామెట్రీ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎక్కడంటే ద కంట్రీ నేమ్ గ్రీస్. ఈ గ్రీస్లో ఒక గ్రీక్ అంటే గ్రీస్లో ఉండే వాళ్ళని ఏమంటారు, గ్రీక్ అంటారు. సో ఒక గ్రీక్ సైంటిస్ట్, ఈయన గ్రీకు యాక్చువల్గా వీళ్ళని గ్రీక్ మ్యాథమెటిషియన్ అంటాం మనం. బేసికల్గా మ్యాథమెటిక్స్ మీద చేసే వాళ్ళని ఏమంటాం అంటే మ్యాథమెటిషియన్ అంటాం. So a Greek mathematician, his name is Hipparchus. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ట్రిగ్నామెట్రీ అనే వర్డ్ని వాడిన తను హిప్పార్కస్. అందుకే ఈయన పేరేంటి, ఈయన ఏమంటారంటే ఫౌండర్ ఆర్ ఫాదర్ ఆఫ్ ద ట్రిగ్నామెట్రీ. ఫాదర్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ ఎవరిని, హిప్పార్కస్. సో హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ స్టార్టెడ్ ట్రిగ్నామెట్రీ. హీ ఈజ్ ఏ గ్రీక్ మ్యాథమెటిషియన్ అండ్ హీ ఈజ్ ఆల్సో ఏ ఆస్ట్రోనామర్. Astronomer means who conduct experiments related to space. అంటే ఎవరైతే స్పేస్ రిలేటెడ్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారో వాళ్ళని మనం ఏమంటామంటే ఆస్ట్రోనామర్ అంటే. వీళ్ళ పని ఏంటంటే ప్లానెట్స్ మధ్య డిస్టెన్స్, స్టార్స్ మధ్య డిస్టెన్స్, అవి ఎలా మూవ్ అవుతుంటాయి, మిల్కీ వే, వీటన్నిటి గురించి చెప్పుకోవడానికి ఈ సందర్భంలో ఆ ప్లానెట్స్, స్టార్స్ వాటి మధ్య డిస్టెన్స్, యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈయన ఫస్ట్ ఈ ట్రిగ్నామెట్రీని వాడాడు. అందుకే ఈయన ఏమంటామంటే మనం ఫాదర్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అంటాం.
ఈయన ఇంకోటి కూడా అంటాం ఫౌండర్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అని ఒకటే వెరీ ఇంపార్టెంట్ ఫర్ 1 మార్క్ బిట్ ఇన్ యువర్ బోర్డ్ ఎగ్జామినేషన్. తర్వాత ఈయన ఏం చేశాడంటే ఈ ట్రిగ్నామెట్రీ అండి ఇది ఫస్ట్ ఇది ఏళ్ళ వర్డ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఇది గ్రీక్ వర్డ్, ఎందుకంటే గ్రీక్స్లో కాబట్టి గ్రీక్ వర్డ్. ఇందులో ఈ ట్రిగ్నామెట్రీ అనేది 2 వర్డ్స్ కనెక్షన్తో వచ్చింది. ఒకటి ట్రిగ్నాన్, రెండోది మెట్రాన్. అంటే ఈ 2 వర్డ్స్ కలవడం ద్వారా మనకి ట్రిగ్నామెట్రీ అనేది వచ్చింది. ఇందులో ట్రిగ్నాన్ మీన్స్ ఏంటంటే ట్రయాంగిల్స్, ట్రిగ్నాన్ మీన్స్ ట్రయాంగిల్స్, మెట్రాన్ మీన్స్ మెజర్మెంట్. అంటే ట్రిగ్నాన్ అంటే ట్రయాంగిల్స్, మెట్రాన్ అంటే మెజర్మెంట్. అంటే ట్రయాంగిల్స్ మెజర్ చేయడం. ట్రయాంగిల్స్ ఏమేమి ఉంటాయి? సైడ్స్ ఉంటాయి, యాంగిల్స్ ఉంటాయి. సో ఏం చేస్తాడు వీడు? ఈ ట్రయాంగిల్లో ఉన్న సైడ్స్ని మెజర్ చేయొచ్చు, యాంగిల్స్ని మెజర్ చేయొచ్చు, అండ్ వాటి మధ్య రిలేషన్ కూడా మెజర్ చేయొచ్చు. ఇవన్నిటిని మెజర్ చేయడానికి ఉపయోగించిన చాప్టరే ట్రిగ్నామెట్రీ. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ started by the trigonometry, first started by the Hipparchus, founder of the trigonometry, and is the combination of 2 words, nothing but trignon and metron. ట్రిగ్నాన్ అంటే ట్రయాంగిల్స్, మెట్రాన్ అంటే మెజర్మెంట్స్. మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో దీన్ని ఏమని ఉంటుందంటే ఇంకొకలాగా ఉంటుంది. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 3 వర్డ్స్. ఒకటి ట్రై, 2 గోనో, 3 మెట్రీ. ఇది కూడా కరెక్టేనా? మీ టెక్స్ట్ బుక్ ప్రకారం 3 ఇచ్చాడు. ఇక్కడ ట్రై అంటే 3, గోనో అంటే సైడ్స్, మెట్రీ అంటే మెజర్స్. అంటే 3 సైడ్స్ని మెజర్ చేయడం. దేన్ని బేస్ చేసుకొని? యాంగిల్స్ని బేస్ చేసుకొని మెజర్ చేయడం. సో యాక్చువల్ బేసిక్ అయితే ఇది. సో ఫస్ట్ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఫౌండరు, వాట్ ఈజ్ ట్రిగ్నామెట్రీ అని చెప్పుకున్నాం. సార్ బాగానే ఉంది. ట్రయాంగిల్స్లో మెజర్స్ను మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఏంటి ఇదంతా అనదర్ డే చెప్పుకుందాం, డో వరీ. ఇప్పుడు మనం 2 చెప్పుకుంది ఏంటి? ట్రిగ్నామెట్రీతో యాంగిల్స్, సైడ్స్ మెజర్ చేస్తాం. అసలు దీనివల్ల మాకేంటి ఉపయోగం? ఎందుకు? ఇది రియల్ లైఫ్లో ఎక్కడైనా వాడతామా? చాలా చోట్ల వాడతాం నాన్న. ఒకటి నావిగేషన్లో వాడతాం. అంటే కామన్గా ఏంటంటే లైక్ ఇప్పుడు డిస్టెన్స్లు మెజర్ చేయడానికి, ఇప్పుడు షిప్ డిస్టెన్స్లు ఇట్లాంటివి మెజర్ చేయడానికి వాడతాం. రెండోది ఆస్ట్రానమీలో వాడతాం. మూడోది కన్స్ట్రక్షన్స్. నాలుగోది ఇంజనీరింగ్. ఇవన్నీ ఫీల్డ్స్లో మనం వాడతాం. అంటే ఎన్ని చోట్ల మనం వాడతాం. సార్ నిజంగా ఇన్ని చోట్ల వాడతామా? సార్ వాడతాం, మీకు తెలియదు అంతే. కాకపోతే మనం ఏంటి చిన్న చిన్న డిస్టెన్స్, ఇప్పుడు ఏముంది మహా అయితే ఒక 10 అడుగుల దూరం తీసుకొని పెట్టి కొలుస్తాం. కానీ కొన్ని చోట్ల డిస్టెన్స్ కొన్ని వేల మీటర్లు ఉంటుంది. సో నో అదర్ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద డిస్టెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ ఎవరెస్ట్ ఉంది, దాని హైట్ 8,848 మీటర్స్. ఏ డివైస్తో కొలుస్తుంది దాన్ని? ఏ టేప్ పెట్టి కొలుస్తాం? సో అలాంటి చోట్ల ఈ ట్రిగ్నామెట్రీ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఓషన్ ఉంది, దాని డెప్త్, నాకు దాని యొక్క విడ్త్ కావాలి, లేదా ఒక సీ ఉంది, ఒక లేక్ ఉంది, ఒక రోడ్డు ఉంది, వాట్ ఇట్ మే బి. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ట్రిగ్నామెట్రీ బాగా వాడతాం. ఇంకెందుకు మీకు అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అని మనకి దీని తర్వాత చాప్టర్లోనే అసలు ఏమేమి అనుకుంటో చాలా డీటెయిల్గా ఉంటుంది నాన్న. సో ట్రిగ్నామెట్రీని మెయిన్గా మనం ఈ ఫీల్డ్స్లో వాడతాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ ట్రిగ్నామెట్రీ మనకి ఏమర్థమైంది? దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది? దీన్ని ఎక్కడ వాడతామని చెప్పుకున్నాం? యాంగిల్స్, సైడ్స్ ఎందులో మెజర్ చేస్తాం అనుకున్నాం? ట్రయాంగిల్స్లో మెజర్ చేస్తాం అనుకున్నాం. అంతేనా? నేను చెప్పింది అదే కదా. అంటే ఒక ట్రయాంగిల్లో ఉన్న యాంగిల్స్, సైడ్స్ మెజర్ చేస్తారని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ ట్రయాంగిల్లో మళ్ళీ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ట్రిగ్నామెట్రీని అన్ని ట్రయాంగిల్స్లో వాడరు, ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లోనే వాడతారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లోనే వాడతారు. సో ద ట్రిగ్నామెట్రీ ఈజ్ యూజ్డ్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మీరు ట్రిగ్నామెట్రీ ఎప్పుడు చేసినా, ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా, ఏం చేసినా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మాత్రమే వాడతాం. ఇమ్మీడియట్గా వచ్చే క్వశ్చన్, సార్ మిగిలిన వాటిలో ఎందుకు వాడరు?
ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే ఎందుకు వాడతారు అంటే 90 degrees ఉండటం వల్ల దీంట్లో చేసే క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి. అంటే ఒక ట్రయాంగిల్ని మీరు ఏ ట్రయాంగిల్నైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఒక ట్రయాంగిల్, నాకు దీంట్లో సైడ్స్ని మెజర్ చేయాలి. ఇప్పుడు ఇంకో ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో నేను దీన్ని సైడ్స్ మెజర్ చేయాలి, దీన్ని సైడ్స్ మెజర్ చేయాలంటే ఒక్కొక్క ట్రయాంగిల్కి ఒక్కొక్క రేషియోను ఒక్కొక్క ఫార్ములాను వాడుకుంటూ రావాలి. దీని ఏమవుతుంది, కష్టమవుతుంది. అదే నేను ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను. పర్పెండిక్యులర్ అంటే ఏంటి, లైన్ విత్ 90 degrees. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది, 90 degrees. అప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందిగా. ఇప్పుడు ఈ రెండు కనుక్కోవచ్చుగా, నెక్స్ట్ ఈ రెండు కనుక్కోవచ్చుగా, దీంతో ఈ సైడ్ వచ్చేస్తుందిగా. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేసి నువ్వు ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అండ్ యాంగిల్స్ అని కనుక్కోవచ్చు. అంటే ఒక రైట్ యాంగిల్ని యూజ్ చేసుకొని మీ ఇష్టం, మీరు ఏ ట్రయాంగిల్ డ్రా చేయండి అన్న. ఎవ్రీ ట్రయాంగిల్ వీ కెన్ మేక్ దెమ్ ఇంటూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ బై డ్రాయింగ్ పర్పెండిక్యులర్స్. దాంట్లో మనం పర్పెండిక్యులర్ డ్రా చేయటం ద్వారా ఏ ట్రయాంగిల్ నుంచైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మార్చుకోవచ్చు. అంటే ఒక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసుకుంటే అన్నీ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. ఆ పర్పస్లో ఇంకోటి ఏంటంటే యాక్చువల్ మన హైట్స్ డిస్టెన్స్ మెజర్ చేసేటప్పుడు అవి జనరల్గా ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇప్పుడు ఒక ట్రీ హైట్ కనుక్కుంటున్నాం, ల్యాండ్ మీద నిలబడ్డాం. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఏమవుతుంది, ఈ రెండు ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్ ఇలా ఉంటాయి, ఎల్ షేప్లో. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో రియల్ టైంలో మనం ఏవైతే మెజర్ చేస్తుంటామో అవి రైట్ యాంగిల్ బేస్లో ఉంటాయి. ఈ మెయిన్ వీటి పర్పస్ల వల్ల రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మాత్రమే వాడతారు. అంతే తప్ప మిగిలిన వాడకూడదు అంటే 100% వాడుకోవచ్చు. బట్ కాకపోతే ఏమవుతుంది, దాని ఫార్ములాస్ ఇవంతా ఇబ్బంది కాబట్టి ఏ ట్రయాంగిల్ అయినా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మార్చుకోవచ్చు. కాబట్టి ఈ ట్రిగ్నామెట్రీని బేసికల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ చాప్టర్ మొత్తం కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకొనే వెళ్తాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మీరు బాగా యూజ్ అవ్వాలి. సో ఇక్కడ మనం వాడేది మొత్తం రైట్ యాంగిల్ ట్రయాంగిలే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ట్రిగ్నామెట్రిక్ లింక్ కనెక్ట్ చేస్తాం. మీకు ఆల్రెడీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తెలుసు కదా, దానికి దీనికి నేను లింక్ కనెక్ట్ చేసి ఎక్సెల్లోకి వెళ్దాం. ఒకసారి దీన్ని చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ నుంచి మనం మళ్ళీ రిపీట్ చేయడం సింపుల్గా. ఇప్పుడు నెక్స్ట్ ఇంతకుముందు మనం చెప్పింది ఏంటంటే ట్రిగ్నామెట్రీని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో వాడతారని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు మనకేం తెలియాలి, అసలు ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మీకు ఒక రూల్ ఆటోమేటిక్ గుర్తు రావాలి. అదేంటంటే పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం, ఈ థీరం గనక అంటే దీని గురించి ఇప్పుడు నేను థీరం మొత్తం చెప్పను, మీరేం వర్రీ అవ్వద్దు. ఈ పైథాగరస్ థీరం గనక ఇది రాకపోతే ట్రిగ్నామెట్రీ లెక్కలు చేయడం అనేది అసలు మీకు రాదు. అంత కష్టమా, ఏం లేదు, చిన్న ఫార్ములా అది ఒక్కటి గుర్తుపెట్టుకుని చాలు. ఏం లేదు నాన్న, ఇదేంటిది, ఒక్క నిమిషం చూసారా డయాగ్రామ్ కూడా తప్పకపోతుంది, భయం వేస్తుంది నాకు కూడా. రైట్, ఇక్కడ చూడండి, ఇదేంటిది ఎల్ షేప్. ఎక్కడ అసలు ఇక్కడ చాలా పెద్ద సమస్య ఏంటంటే కొంతమంది పిల్లలకి ఒక ట్రయాంగిల్ గీస్తే అసలు రైట్ యాంగిల్ ఎక్కడ ఉందంటే తెలియట్లేదు. వాడు ఈ మూడిట్లో రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది సార్ అంటుండు. రైట్ యాంగిల్ అంటే ఏం లేదు నాన్న, ఎక్కడ ఎల్ ఉంటే అది రైట్ యాంగిల్. సింపుల్. రైట్ యాంగిల్ అంటే ఇప్పుడు మనకి జనరల్గా 360 degrees, అవునా? 360 degree 4 పార్ట్లు చేసాం అంటే అప్పుడు ఏమవుతుంది, మొత్తం 360 కదా. ఇది 90, ఇది 90, ఇది 90, ఇది 90, అంతేగా. అంటే ఇప్పుడు ఈ పార్ట్ ఏ షేప్లో ఉంది, ఎల్ షేప్లో ఉంది. అందుకే రైట్ యాంగిల్ ఎప్పుడు కూడా ఎల్ షేప్లో ఉంటుంది. అంటే ఏం లేదు, రైట్ యాంగిల్ ఎల్ షేప్లో ఎందుకు ఉంటుంది, సర్కిల్ 360. దీన్ని ఎన్ని పార్ట్స్ చేసాం, 4 పార్ట్స్ చేసాం. అప్పుడు ఏమైంది, 4 ముక్కలుగా డివైడ్ అయిపోయింది. ఈ 2 ముక్కల మధ్యలో ఏ యాంగిల్ వచ్చింది, ఇట్లా వచ్చింది, ఇలా వస్తుంది. అందుకే అది రైట్ యాంగిల్. సింపుల్. ఎక్కడ ఎల్ ఉంటే అక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ రైట్ యాంగిల్. అంటే ఇదేంటిది, రైట్ యాంగిల్. ఇప్పుడు నేనేం చేసా, ఈ 2 లైన్స్ని జాయిన్ చేశాను. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఇక్కడ ఇది ఒకసారి చూడండి. ఇందులో నేను ఇక్కడ నేమ్ ఇచ్చుకుంటున్నా ఏబిసి. అంటే ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఎప్పుడైతే యాంగిల్ ఎల్ పెట్టానో అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ప్రతిసారి నేను ఒకవేళ రైట్ అని చెప్పినా చెప్పకపోయినా గుర్తుపెట్టుకోండి, ట్రిగ్నామెట్రీ చెప్పినన్ని రోజులు ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిలే ఉంటుంది. నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబిసి అంటే సార్ మీరు రైట్ చెప్పలేదు అనుకోవద్దు, ట్రయాంగిల్ అంటే రైట్ ట్రయాంగిలే. డో గుడ్ కన్ఫ్యూజ్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇందులో 3 సైడ్స్ ఉన్నాయి. ఒకటి ఏబి,
ఏసీ బీసీ. ఇందులో లాంగెస్ట్ సైడ్ ఏది? లాంగెస్ట్ సైడ్ ఏది? చూడండి, ఉన్న మూడిట్లో ఏది లాంగెస్ట్ సైడ్? స్లోప్. సో ఇది లాంగెస్ట్ సైడ్. am I right? ద లాంగెస్ట్ సైడ్కి ఒక స్పెషల్ పేరు ఉంటుంది నాన్న. దాని పేరు ఏంటంటే హైపోటెన్యూస్. ఏంటిది? హైపోటెన్యూస్. ద లాంగెస్ట్ సైడ్ in a right angle triangle is known as hypotenuse. Very important for 1 mark bit. ఓకే, సో ఇది హైపోటెన్యూస్. ఇప్పుడు ఈ రెండేంటి? ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? 90 degrees. రెండు సైడ్స్ మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటే వాటిని మనం ఏమంటామంటే పర్పెండిక్యులర్ సైడ్స్ అంటాం. అంటే ఈ రెండింటిని కలిపి ఏమంటాం? పర్పెండిక్యులర్ సైడ్స్ అంటాం. ఏమంటాం? పర్పెండిక్యులర్ సైడ్స్. పర్పెండిక్యులర్ సైడ్స్. ఈ పైథాగరస్ థీరం రూల్ ఏంటంటే బాగా చూడండి, హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పర్పెండిక్యులర్ సైడ్స్. పర్పెండిక్యులర్ సైడ్స్ అంటే ఏంటి? ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబి హోల్ స్క్వేర్. దిస్ థీరం ఈస్ కాల్డ్, అంటే సింపుల్గా రాయాలంటే హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ థీరం అనేది ప్రాక్టికల్గా ప్రూవ్ అవుతుంది 100%. సో దట్స్ వై ఈ ఫార్ములాని మనం ఏమని చదువుతామంటే పైథాగరస్ థీరం. ఏంటిది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దీన్ని ఒక్కొక్కసారి ఎలా అడుగుతాడంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ సైడ్స్. ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ సైడ్స్ అన్నా కూడా ఇదే వస్తుంది నాన్న. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటిది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇది మనకి చాలా అవసరం. 11.1 మొత్తం దీని మీదే ఉంటుంది. మీ టెక్స్ట్ బుక్లో ఈ ఫార్ములా మీద టోటల్ 11.1 ఉంటుంది. సో ఇందులో హైపోటెన్యూస్ అని ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఈ రెండిట్లో ఏ సైడ్ ముందు వెనక తీసుకున్నా ఇష్యూ ఏం కాదు. ఇంకొక విషయం ఏంటంటే నా క్వశ్చన్, సార్ ఇది లాంగెస్ట్, ఇదే ఎందుకు లాంగెస్ట్ అవుతుంది? వై ద హైపోటెన్యూస్ విల్ బి ద లాంగెస్ట్? బికాస్ మనకి ట్రయాంగిల్ రూల్స్ కనుక మీరు 7th 8th క్లాస్లో చదువుకొని ఉంటే, ఇన్ కేస్ చదువుకోకపోతే నాకు తెలియదు, బట్ ఇఫ్ యూ రెడ్ ద థీమ్ ఏంటంటే ద సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద లాంగెస్ట్ యాంగిల్. ద సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద లార్జెస్ట్ యాంగిల్ ఈజ్ ఆల్వేస్ లాంగెస్ట్. అంటే ఒక ట్రయాంగిల్లో పెద్ద యాంగిల్ ఉంటుంది కదా, దానికి ఎదురుగా ఉన్న సైడ్ ఎప్పుడు కూడా లాంగెస్ట్ అవుతుంది. ఫిక్స్. అది ఆల్రెడీ ప్రూవ్డ్ థీరం. స్మాలెస్ట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నది స్మాల్ సైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఉంది, ఒకటి ఇప్పుడు 70 అనుకోండి, ఒకటి 30 అనుకోండి, ఇంకొకటి 80 అనుకోండి. ఇప్పుడు ఇందులో చూడండి, మీకు చూడండి అర్థమైపోద్ది, ఇది లాంగెస్ట్ సైడ్. లార్జెస్ట్ యాంగిల్ ఏంటి? 80. అంటే లార్జెస్ట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్ లాంగెస్ట్ అవుతుంది. స్మాలెస్ట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నది స్మాల్ అవుతుంది. దీని ప్రకారం ఈ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ట్రయాంగిల్ ఎంత? 180 degrees. ఏది? 3 యాంగిల్స్ కలిపి 180 degrees ఉంటుంది. అందులో ఒక యాంగిల్ 90 పోయింది. అంటే ఈ రెండు కూడా ఏంటి? ఖచ్చితంగా రెండు కలిపి 90 ఉంటాయి. అంటే ఇది కలిపి 90 ఉంటాయి. అంటే ఆటోమేటిక్ ఈ మూడిట్లో ఏది పెద్దది అన్నట్లు? 90 పెద్దది. కాబట్టి హైపోటెన్యూస్ అనేది లాంగెస్ట్ సైడ్ అవుతుంది. డిడ్ యు క్లియర్ నానా? సో దిస్ ఈజ్ అబౌట్ ద పైథాగరస్ థీరం. ఒకసారి దీన్ని చూసుకోండి. సో నాన్న ట్రిగ్నామెట్రీలో పైథాగరస్ థీరం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అసలు ఈ పైథాగరస్కి సైడ్స్కి ట్రిగ్నామెట్రిక్ లింక్ ఏంటంటే, జనరల్గా ట్రిగ్నామెట్రీ అనగానే మీకు యాంగిల్స్ కనుక్కుంటారని చెప్పా కదా. ఇవి కనుక్కోవటానికి మనం ఏం చేస్తామంటే సైడ్స్ని డైరెక్ట్గా కనుక్కున్నాను. గుర్తుపెట్టుకోండి, సైడ్స్ని డైరెక్ట్గా కనుక్కోం. ఈ సైడ్స్ కనుక్కోవడం మనం ఏం వాడతామంటే రేషియోస్ వాడతాం. రేషియో అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ఏ ఫ్రాక్షన్. జనరల్గా రేషియో ఏ రూపంలో చూపిస్తాం? ఫ్రాక్షన్ రూపంలో చూపిస్తాం. ఫ్రాక్షన్లో ఏముంటుంది? న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. జనరల్గా ఏంటి మనకు రూల్ ఏంటి? రేషియో అంటే ఏంటి? జనరల్గా ఎట్లా చూపిస్తాం? ఇప్పుడు 2:3 నానా, ఇది ఒక రేషియో.
దీన్ని మనం జనరల్గా ఎట్లా రాస్తాం 2/3 అని రాస్తాం అంటే ఒక ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్లో ఏముంటుంది, న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. అంటే ఈ రెండింటిని యూజ్ చేస్తాం. అదేవిధంగా ట్రిగ్నామెట్రీలో కూడా మనం ఏం వాడతామంటే రేషియోస్ వాడతాం. ఏం వాడతాం, రేషియోస్. దేని రేషియోస్ వాడతాం, సైడ్స్ యొక్క రేషియోస్ వాడతాం. అంటే రేషియో అంటే ఏంటి, ఒక దాంట్లో ఎన్ని ఉంటాయి, 2 సైడ్స్ ఉంటాయి. ఆ 2 సైడ్స్ని ఎలా వాడతాం, ఫ్రాక్షన్ రూపంలో వాడతాం. అలా వాడి మనం సాల్వ్ చేస్తాం. అంటే ఇక ట్రిగ్నామెట్రీలో మనం వాడే ఏంటంటే రేషియోస్. మరి రేషియోస్ అన్నప్పుడు పేర్లు ఉండాలి కదా. ఈ ట్రిగ్నామెట్రీలో గుర్తుపెట్టుకోండి, ట్రై అంటే ఎన్ని, 3. కాబట్టి ట్రిగ్నామెట్రీలో కూడా మనం ఎన్ని రేషియోస్ వాడతాం, 3 రేషియోస్ వాడతాం. నెంబర్ 1 సైన్ రేషియో, రెండోది కొసైన్ రేషియో, మూడోది టాన్ రేషియో. 3 పేర్లు, ఒకటి సైను, ఒకటి కొసైను, మూడోది టాన్. జనరల్గా సైన్ రేషియోని మనం ఎలా చూపిస్తామంటే SIN అని చూపిస్తాం. మీకు ఎక్కడైనా SIN ఉంటుంది, ఈ కనపడదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొసైన్ వచ్చేసరికి కాస్తో చూపిస్తాం, టాన్ వచ్చేసరికి టానే చూపిస్తాం. 3 రేషియోస్ ఏమేంటి, ఒకటి సైను, కొసైను, టాన్. ఇదేం చెప్పాను నేను, ఇది ఒక రేషియో. దేని రేషియో అని చెప్పా, సైడ్స్ రేషియో అని చెప్పా. అంతేగా చెప్పింది. అంటే ఇప్పుడు ఈ రేషియోలో మనకి ఏం కావాలి, సైడ్స్ కావాలి. మరి ఇప్పుడు మనకు ఉన్నది ఏంటి, ఒక్కటే ట్రయాంగిల్, ఒకటి రైట్ యాంగిల్. ఈ రైట్ యాంగిల్ ఎక్కడదో దానికి ఈ పాయింట్ మనకు అవసరం, పక్కన పడేది అసలు వద్దు మనకి. ఇది కాకుండా ఇందులో ఎన్ని ఉన్నాయి, 2 యాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని A అనుకున్నా, దీన్ని B అనుకున్నా, దీన్ని C అనుకున్నా. ఇప్పుడు ఈ యాంగిల్ దగ్గర ఈ 3 రేషియోస్ ఉంటాయి, ఈ యాంగిల్ దగ్గర ఈ 3 రేషియోస్ ఉంటాయి. ఇక్కడ వచ్చే వాల్యూ సేమ్ ఉండదు. అంటే మీకు ఇందాక నేను చెప్పేటప్పుడు వర్డ్ చెప్పా, యాంగిల్కి సైడ్కి మధ్య రిలేషన్. అంటే ఈ యాంగిల్ నుంచి చూసినప్పుడు వచ్చే వాల్యూ ఒకటి ఉంటుంది, ఈ యాంగిల్ నుంచి చూసినప్పుడు వచ్చే వాల్యూ ఒకటి ఉంటుంది. అంటే సేమ్ సైడ్స్. సార్ ఎలా మారుతాయి, ఎందుకు మారుతాయి అంటే ఇక్కడ మనం కనుక్కునేది సైడ్స్ కాదు, రేషియో ఆఫ్ ద సైడ్స్. ఏం కనుక్కుంటున్నాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 2 అనుకోండి, దీన్ని 3 అనుకోండి, దీన్ని 4 అనుకోండి. ఎగ్జాంపుల్, యాక్చువల్గా అయితే ఇలా తీసుకోకూడదు. దీన్ని మీకు తప్పుపోకుండా పర్ఫెక్ట్ ఏంటంటే ఇది 3, ఇది 4, ఇది 5. అంటే బీసీ సైడ్ 3 సెంటీమీటర్, ఏబీ సైడ్ 4 సెంటీమీటర్, ఏసీ సైడ్ 5 సెంటీమీటర్. ఇవి మారు. కానీ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో ఇండివిజువల్గా మనం ఫైండ్ చెయ్యం. ఇక్కడ మనం కనుక్కునేది ఏంటంటే, బాగా చూడండి, ఇక్కడ కనుక్కునేది ఇప్పుడు ఈ రెండింటి రేషియో తీసుకుంటాం. అంటే ఈ రెండింటి రిలేషన్ వాడతాం, ఈ రెండింటి రిలేషన్ వాడతాం. వీటిని బేస్ చేసుకొని ఈ వాల్యూస్ వస్తుంటాయి. ఎలా వస్తాయి ఎలానే మనం చూద్దాం. మరి ఇందులో ఎప్పుడు ఏ రేషియో తీసుకోవాలి అది కావాలి కదా. దానికి ఒకసారి చూద్దాం జాగ్రత్తగా. ఇక్కడ ఒక్కసారి ట్రయాంగిల్ చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే C దగ్గర, అంటే ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర దీన్ని తీటా అనుకుంటున్నా. అంటే ఒక యాంగిల్ అక్కడ 0 నుంచి 90 వరకు ఏ యాంగిల్ అయినా ఉండొచ్చు, ఒక యాంగిల్ తీసుకున్నా. ఇప్పుడు ఈ యాంగిల్ తీసుకున్నప్పుడు ఈ యాంగిల్ దగ్గర ఈ 3 రేషియోలకి 3 సైడ్ రేషియోస్ వస్తాయి. రేషియో అంటే ఏమని చెప్పా, 2 సైడ్స్ మినిమం ఉండాలి. ఫస్ట్ సైన్ రేషియో ఉన్నప్పుడు ఏం తీసుకోవాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, సైన్ ఉన్నప్పుడు ఈ యాంగిల్కి ఆపోజిట్లో ఏది ఉంది, ఇది ఆపోజిట్లో ఉంది. అంటే మనం తీసుకోవాల్సిన రేషియో ఏంటి, ఆపోజిట్ సైడ్, నథింగ్ బట్ AB. నెక్స్ట్ దేంతో కంపేర్ చేస్తుంది, హైపోటెన్యూస్. అంటే సైన్ అనేది ఈ రెండింటిని తీసుకున్నప్పుడు మాత్రమే సైన్ పనిచేస్తుంది. అంటే హైపోటెన్యూస్ అంటే AB/BC. అంటే సైన్ ఎప్పుడూ కూడా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ తీసుకుంటుంది. కొంచెం డీటెయిల్గా రాస్తూ ఉండండి, మీకు బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను యాంగిల్ని తీటా అనుకున్నా కాబట్టి ఏం పెడుతున్నా, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్. సైన్ ఎప్పుడూ కూడా ఆపోజిట్ సైడ్ని తీసుకుంటుంది, ఆపోజిట్ సైడ్ బై
హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై సైన్ అని మీకు గుర్తు రాగానే ఇమ్మీడియట్గా ఏం గుర్తు రావాలి? ఆపోజిట్ సైడ్ అంటే ఈ రెండింటి మధ్య రేషియోని సైన్ యూజ్ చేసుకుంటాం. అంటే సైన్ ఎప్పుడు కూడా ఈ రెండింటినే పట్టుకుంటుంది, అసలు అడ్జసెంట్ జోలికి అది పోదు. గుర్తుపెట్టుకోండి, సైన్ అనగానే దానికి ఏంటి? ఆపోజిట్ బై. ఇప్పుడు మీ స్కూల్లో సార్ క్లాసెస్ చెప్తారు, ఫిజిక్స్ సార్ ఆయన ఒక ఫిజిక్సే పట్టుకుంటాడు, మిగిలిన రావా వస్తాయి కానీ ఫిజిక్సే తీసుకుంటాడు. అలాగే సైన్ అనేది ఈ రెండింటి సైడ్స్ యొక్క రేషియోనే తీసుకుంటుంది. ఏమేంటి అవి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. మరి ఇప్పుడు ఇది మిగిలిపోయిందిగా, ఇదేం తీసుకుంటుంది తెలుసా? కాస్ థీటా. ఇందా మనం చెప్పుకున్నాం కదా కొసైన్. అంటే ఇప్పుడు దీనికి బాగా చూడండి, ఈ యాంగిల్కి ఇది ఎక్కడ ఉంది? పక్కనే ఉంది. పక్కనే ఉంటాను మన మ్యాథ్ లాంగ్వేజ్లో ఏమంటాం? అడ్జసెంట్. ఎదురుగా ఉంటే ఆపోజిట్, పక్కనే ఉంటే అడ్జసెంట్. మీకు ఇమ్మీడియట్గా వచ్చే డౌట్, సార్ అడ్జసెంట్ అంటే ఇది వస్తుంది ఇది వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఈ యాంగిల్కి ఇది తీసుకున్నప్పుడు ఇదేమో దీనికి కనెక్ట్ అయ్యింది, ఇదేమో దీనికి కనెక్ట్ అయ్యింది, అప్పుడు ఇది అడ్జసెంట్ అవుతుంది ఇది అడ్జసెంట్ అవుతుంది. మరి నేను దీన్ని అడ్జసెంట్ అనుకోవచ్చు కదా, అంటే ఆల్రెడీ దీనికి పేరు పెట్టేశాం కదా, హైపోటెన్యూస్ ఉంది కదా. సో మిగిలింది ఏంటిది? ఇది. అందుకే దీన్ని అడ్జసెంట్ సైడ్ కింద తీసుకుంటాం. ఆల్రెడీ ఇక్కడ నేమ్ ఇచ్చేసాం, అందుకే దీనికి ఏం తీసుకుంటాం? అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది కాస్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఈ రెండింటి రిలేషన్ తీసుకున్నాం, అన్నీ అయిపోయినాయిగా. వెంటనే ఒక చిన్న గొడవ వస్తుంది, సార్ వీళ్ళిద్దరు ఓకే వీళ్ళిద్దరు, మరి మేమిద్దరం ఏం పాపం చేసినాం? మమ్మల్ని పట్టించుకోరా మీరు? మా రేషియో కూడా తీసుకోవాలిగా. ఇప్పుడు ఈ రెండు రేషియో తీసుకున్నావు బాగానే ఉంది, ఈ రెండు రేషియో తీసుకున్నావు బాగానే ఉంది, మరి మేము వద్దా? సో ఈ రెండింటికో రేషియో కావాలిగా, అది నథింగ్ బట్ tan theta. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ చూడండి, సైన్ థీటా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాస్ థీటా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, tan థీటా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సార్ ఇప్పుడు మాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటి ఆ డౌట్? నేను చెప్తా. సార్ ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకున్నప్పుడు ఇవి ఫార్ములాస్ అన్నారు, మరి ఇక్కడి నుంచి తీసుకున్నప్పుడు ఏం ఫార్ములాస్ ఉంటాయి? మీకేం చెప్పారు? రెండు మారుతున్నా కదా. ఇప్పుడు దీన్ని థీటా అనుకున్నా కదా, దీన్ని ఏమనుకుందాం ఆల్ఫా అనుకుందాం. ఇప్పుడు కాస్ థీటా తీసుకున్నప్పుడు సైన్కి ఏం చెప్పారు? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ చెప్పారు, అంతేగా సార్ మీరు చెప్పింది. మరి ఇప్పుడు ఒకవేళ నేను సైన్ ఆల్ఫా తీసుకున్నా అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కూడా ఇదే అవుతుంది. ఫార్ములా మారదు సార్. మరి సేమ్ ఉన్నప్పుడు మార్పు ఎందుకు వస్తుంది? నేను చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ సైన్ థీటా అన్నప్పుడు దీని ఆపోజిట్ సైడ్లో ఏముంది నాన్న? ఏబి బై హైపోటెన్యూస్ ఏముంది? బీసీ. ఐ రైట్? చూడండి, సైన్ థీటా ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్ చూడండి, థీటాకు ఆపోజిట్లో ఏముంది? ఏబి. హైపోటెన్యూస్ ఏముంది? బీసీ. అంటే ఏమొచ్చింది నాకు? ఏబి బై బీసీ. ఇప్పుడు ఆల్ఫా తీసుకున్నప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్ ఏమైంది? ఏసీ బై హైపోటెన్యూస్ ఏమైంది? బీసీ. రెండు సేమ్ వచ్చినాయా రేషియోస్? ఫార్ములా ఒకటే కానీ వాల్యూస్ మారినాయా లేవా? ఫార్ములా ఒకటే. చూడండి, రెండిట్లో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కానీ ఇక్కడ వచ్చిన రేషియోనేమో ఏబి బై బీసీ, ఇక్కడ వచ్చిన రేషియో ఏసీ బై బీసీ. అంటే ఫార్ములా మారదు, సైడ్స్ యొక్క వాల్యూస్ మారుతాయి. అంటే ఈ యాంగిల్ దగ్గర తీసుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్, ఈ యాంగిల్ తీసుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్స్ సేమ్ రాంగ్. సో ఈ యాంగిల్ దగ్గర ఉన్నప్పుడు దీని ప్రకారమే ఈ ఫార్ములా వాడాలి, ఈ యాంగిల్ ఉన్నప్పుడు దీని ప్రకారమే ఈ ఫార్ములా వాడాలి. బట్ బేసిక్ పాయింట్ అంటే ఈ ఫార్ములాస్ మాత్రం మారవు, ఇది ఫిక్స్, ఇవి చేంజ్ అవ్వవు, కానీ ఈ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అన్న. అంటే సైన్ థీటా వాల్యూ అనేది ఎప్పుడూ కూడా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూసే టిల్ ఎండ్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రీ, అది మారదు. అలాగే కాస్ థీటా అన్నప్పుడు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, tan థీటా అన్నప్పుడు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. బట్ ఆ యాంగిల్ ఉన్న ప్లేస్ను బట్టి ఆ వాల్యూస్ మారుతాయి. నేను ఇప్పుడు ఇక్కడ పెట్టా, ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఏసీ అవుతుంది. ఇక్కడ పెట్టా, ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఇది అవుతుంది. అర్థమైందా? అంటే వాల్యూ మారుతుంది, ఫార్ములా మారదు. సో ఇది 3 రేషియోస్, చెక్ చేసుకోండి.
రైట్. ఇక్కడ ఒకసారి చూడండి నాన్న, ఇప్పుడు ఇక్కడ ఈ యాంగిల్ ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మీకు ఒక మాట చెప్పా, ఏం చెప్పా, దీని జనరల్గా హైట్స్ వాటిని కనుక్కోవడానికి ఉపయోగపడతారని చెప్పా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హైట్ ఆఫ్ ద టవర్ అనుకుందాం. నువ్వు ఇక్కడ నిలబడి చూసినావు కాబట్టి దీన్ని అనుకుంటావు. ఓకే, అసలు ఈ యాంగిల్ మనకు అవసరం ఏంటి? నాకు అవసరం లేదుగా, అంటే ఉంది. ఒకవేళ ఓ పిల్ల ఇప్పుడు ఒక బిల్డింగ్ అనుకుందాం, ఈ బిల్డింగ్ ఉంది, నాకు ఈ బిల్డింగ్ హైట్ తెలియదు, నేను ఎక్కడున్నా పైన ఉన్నా, ఏడో పిల్లగాడు ఉన్నాడు, ఒక పర్సన్ ఉన్నాడు, వాడు వీడిని చూశాడు, అంటే బి దగ్గర ఉన్నవాడు సి దగ్గరనే చూశాడు, అంటే అప్పుడు యాంగిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది? బి దగ్గర ఫామ్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు వీడు చూస్తే సి దగ్గర ఫామ్ అయింది, మరి పైన ఉన్నవాడు చూస్తే కిందది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మీకు అప్లికేషన్ చెప్పినప్పుడు రెండు వస్తాయి. యాంగిల్ కింద నుంచి పైకి చూసేటప్పుడు ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, పైనుంచి కిందకి చూసేటప్పుడు ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. కింద నుంచి పైకి చూసేటప్పుడు దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం, పైనుంచి కిందకు చూస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. అవన్నీ కూడా అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో వస్తాయి నాన్న. అంటే ఈ యాంగిల్ నుంచి రేషియోస్ కనుక్కోవాలి, ఈ యాంగిల్ నుంచి రేషియోస్ కనుక్కోవాలి. సో కాబట్టి ఈ యాంగిల్ మీద సైను కాసు టాన్ రాయాలి, ఈ యాంగిల్ మీద సైను కాసు టాన్ రాయాలి. రీజన్ ఏంటంటే సైన్ అన్నప్పుడు ఇది మారవు, ఈ వాల్యూస్ మనం చూసుకోవడంలోనే చేంజ్ ఉంటుంది, అంతే తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ బాగానే ఉంది కదా. ఇక్కడ ఏం జరిగిందంటే, సో ఇది క్లియర్. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు హీరోస్, అంటే వీళ్ళు ముగ్గురే కదా, హీరో ఉన్న ప్రతి చోట ఎవరు ఉంటారు? విలన్. విలన్ వస్తారు కదా. సో సైన్కి విలన్ కూడా తెలుసా? కొసీకెన్, కొసెక్ తీటా అంటున్నాను. విలన్ అంటే ఏంటి? హీరో మంచోడు, విలన్ ఏమవుతాడు? చెడ్డోడు. కాబట్టి దీంట్లో ఏం రాసుకున్నాం? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఏం చేయాలి? మారాలి. అంటే కిందోడు పైకి వెళ్తాడు, పైయోడు కిందకు వస్తాడు. అంటే hypotenuse by opposite side. సింపుల్. అట్లనే కాస్, వీడికి విలన్ కూడా తెలుసా? సెక్ తీటా. సార్ మీరు విలన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవడానికి, ఎగ్జామ్లో రాయడానికి కాదు. సైన్కి ఆపోజిట్ కొసెక్, కాస్కి ఆపోజిట్ సెక్. దీనికి ఆటోమేటిక్ ఏమవుతుంది? హైపోటెన్యూస్ బై adjacent side. నెక్స్ట్ టాన్కి ఆపోజిట్ ఏమవుతుంది? కాట్. సో adjacent by adjacent side by opposite side. అంటే సింపుల్గా సైన్లో ఈ రెండింటిని రెసిప్రోకల్ రాస్తే కొసెక్ వస్తుంది, కాస్కి రెసిప్రోకల్ రాస్తే సెక్ వస్తుంది. దీన్ని సీకెంట్ తీటా అంటారు. సీకెంట్ యాక్చువల్ దీన్ని సీకెంట్ తీటా అంటారు, దీన్ని కొసీకెంట్ తీటా అంటారు. యాక్చువల్ దీన్ని షార్ట్ ఫామ్లో కొసెక్ అని రాస్తాం, దీన్ని సెక్ అని రాస్తాం, ట్యాన్ ప్లేస్లో కాట్ రాస్తాం, ఈ మూడు. సో ఈ మొత్తం ట్రిగ్నామెట్రీ ఈ 6 రేషియోస్ మీదే ఉంటుంది నాన్న. ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం వీటి మీద ఉంటుంది. ఈ ఫార్ములాస్ బాగా నేర్చుకోండి. ఈ 6తో ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం ఆట ఆడుకోవచ్చు. ఒక్క ప్రాబ్లం పర్ఫెక్ట్గా వింటే అన్ని ప్రాబ్లమ్స్ చేసేయచ్చు, అంత ఈజియెస్ట్ ఎక్సర్సైజ్. అండ్ చాలామంది చెప్తారు ట్రిగ్నామెట్రీ చాలా టఫెస్ట్ అని, బట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఈజీ చాప్టరు, స్కోర్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ స్పెషాలిటీ ఏంటంటే దీన్ని నువ్వు ఎటు నుంచి ఎడ్ చేసినా ఆన్సర్ వస్తుంది. ఐ మీన్ ప్రొసీజర్లో దీనికి కామన్గా కొన్ని ప్రాబ్లంలు ఏంటి? ఎడిషన్ ఏ చేయాలి, సబ్ట్రాక్షన్ ఏ చేయాలి. ట్రిగ్నామెట్రీలో అట్లా కాదు, దీని ప్రూఫ్స్ ఉంటాయి. అవి చేసే క్రమంలో నువ్వు ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే నీ ఓపిక, అన్ని రకాలు చేయొచ్చు. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ చాప్టర్. ఫ్రమ్ నెక్స్ట్ క్లాస్ వీ హ్యావ్ టు స్టార్ట్ ద ఎక్సర్సైజ్ 11.1 ఫస్ట్ ప్రాబ్లం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీకు కనుక ఈ క్లాస్ వినండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏదైనా అర్థం కాకపోతే ఆ పర్టికులర్ పాయింట్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను నెక్స్ట్ క్లాస్ చెప్పేటప్పుడు ఆ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో అందరూ 10th క్లాస్ పిల్లలు మంచి మార్కులతో పాటు మంచి నాలెడ్జ్ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నచ్చితే లైక్ చేయండి, షేర్ టు యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.